ఈ క్లాస్లో వచ్చేసి మనం చైల్డ్ డెవలప్మెంట్లో తెలుసుకుందాం. ఫస్ట్ లెసన్ వచ్చేసి గ్రోత్ అండ్ డెవలప్మెంట్. అంటే గ్రోత్ అంటే పెరుగుదల, డెవలప్మెంట్ అంటే వికాసం. తెలుగు మరియు ఇంగ్లీష్ కంబైన్ చేసి సీటెట్కి మరియు టెట్కి ఉపయోగపడే విధంగా మనం ఇక్కడ చూస్తున్నాము. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అని అంటే మామూలుగా గ్రోత్ అంటే పెరుగుదల, పెరుగుదల అని అంటే బాహ్యంగా అని అంటే బయటకు కనిపించే పెరుగుదలని మనము గ్రోత్ పెరుగుదలగా మనం చెప్పుకోవచ్చు అన్నట్టు. అనంటే ఒక వ్యక్తి యొక్క బాహ్య అవయవాలు కానీ అంతర్గత అవయవాల పెరుగుదలని గ్రోత్గా చెప్పుకోవచ్చు. అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ కానీ ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ కానీ ఈ రెండింటిలో పెరుగుదల అనేది కనిపిస్తే మనం దాన్ని గ్రోత్గా చెప్పుకోవచ్చు. ఇంటర్నల్ ఆర్గాన్స్ అని అంటే కాలేయం కానీ కిడ్నీ కానీ లివర్ కానీ వాటి సైజులలో పెరగడం కానీ అవి అన్నిటి ఇంటర్నల్ ఆర్గాన్స్ కిందికి వస్తాయి. ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ అని అంటే బయట కనిపించేటి, మనం ఎత్తు పెరగడం కానీ హైట్ పెరగడం కానీ వెయిట్ పెరగడం లాంటివి అనేటి ఎక్స్టర్నల్ దాని కిందికి వస్తాయి. ఈ గ్రోత్ అనేది రెండు రకాలు, ఒకటి ఎక్స్టర్నల్, ఇంకొకటి ఇంటర్నల్. ఈ గ్రోత్ని ఏం చేయొచ్చు అని అంటే మనం క్వాంటిఫై చేయొచ్చు అని అంటే మనం కొలవచ్చు. ఎంత ఎత్తు ఎదుగుతారు, ఎంత బరువు ఉంటారు అనేది మనం గ్రోత్ అనేది చూడొచ్చు. యాక్చువల్గా తర్వాత వచ్చేసి గ్రోత్ అనేది మనకి ఒక వయసు దగ్గరకు వచ్చేసి ఆగిపోతుంది. అని అంటే ఒక 20 years దాకాను 30 years దాకాను గ్రోత్ అనేది జరిగి అక్కడికే ఆగిపోతుంది. అక్కడి నుంచి పెరుగుదల అనేది ఉండదు. సో ఇది వచ్చేసి గ్రోత్ గురించి. తర్వాత మనకు వచ్చేసి డెవలప్మెంట్ అనేది గ్రోత్ కన్నా చాలా ఎక్కువ ప్రాస్పెక్టివ్ అనేది కలిగి ఉంటుంది. అని అంటే కొద్దిగా కాంప్లెక్స్ సిటీ కలిగి ఉంటుంది. అని అంటే ఇది క్వాంటిటేటివ్ చేంజ్ గ్రోత్ అనేది. అలాగే మనకు వచ్చేసి అనంటే కొలవచ్చు. ఇది వచ్చేసి డెవలప్మెంట్ అనేది క్వాంటిటేటివ్ ప్లస్ క్వాలిటేటివ్. అంటే కొలవగలిగిన విషయాలతో పాటు కొలవలేని అంశాలు. అనంటే ఒక వ్యక్తి ఇంత ఐక్యూ కలిగి ఉన్నాడు, ఇంత సామర్థ్యం ఉన్నది, అతను ఇంత ప్రతిభావంతుడు అనే విషయాలు మనం కొలవలేము కొన్ని. అలాంటి కొలవలేని అంశాలుగా కాస్త డెవలప్మెంట్ కిందికి వస్తాయి. కొలవగలిగిన అంశాలు, కొలవలేని అంశాలు అనేటివి డెవలప్మెంట్ కిందికి వస్తాయి. ఈ డెవలప్మెంట్ అనేది మళ్ళీ ఒక 3-4 రకాలు ఉంటుంది. ఒకటి సోషల్ డెవలప్మెంట్, ఫిజికల్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనే రకాలుగా ఉంటుంది. సోషల్ డెవలప్మెంట్ అంటే ఒక వ్యక్తి పరిసరాలతో, తాను అనుసంధానమైన పరిసరాలతో ఎలా డెవలప్మెంట్ అవుతున్నాడు, ఎలా చర్యలు జరుపుతున్నాడు అనేది సోషల్ డెవలప్మెంట్ వస్తుంది. ఫిజికల్ డెవలప్మెంట్ అని అంటే మనకు కనిపించే ఎత్తు పెరుగుదల అనేది ఎలా జరుగుతుంది అనేది సోషల్ డెవలప్మెంట్ కిందికి, ఫిజికల్ డెవలప్మెంట్ కిందికి వస్తుంది. కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, ఏ రకాలైన సమస్యలకు కానీ అవకాశాలకు కానీ ఎలా ప్రతిస్పందిస్తుంది అనేది మనకి కాగ్నిటివ్ డెవలప్మెంట్లో వస్తుంది. తర్వాత మనకి లాంగ్వేజ్ డెవలప్మెంట్ అంటే ఒక మనిషి ఎన్ని సంవత్సరాలకు ఎంత భాష నేర్చుకుంటున్నాడు, ఎవరితో ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా రాయగలుగుతున్నాడు అనేది లాంగ్వేజ్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది. దీన్ని బట్టి మనకి డెవలప్మెంట్ అనేది ఒక 3-4 టైప్స్ అనేది మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ రకమైన డెవలప్మెంట్స్ అనేవి ప్రతి మనిషిలోనూ జరుగుతూ ఉంటాయి. సోషల్ డెవలప్మెంట్, ఫిజికల్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్ మరియు ఎమోషనల్ డెవలప్మెంట్స్ ఇలా అనేటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ డెవలప్మెంట్కి గ్రోత్కి మధ్యగా తేడా ఏంటిదనంటే డెవలప్మెంట్ అనేది కొలవలేము, గ్రోత్ అనేది కొలవచ్చు. డెవలప్మెంట్ అనేది
మన చనిపోయే వరకు అనేది సాగుతుంది. సో డెవలప్మెంట్కి వచ్చేసి మనకి రూల్స్ అనేటివి కొన్ని ఉంటాయి. రూల్స్ లేకపోతే డెవలప్మెంట్ రూల్స్ అనుకోవచ్చు మామూలుగా. ఈ డెవలప్మెంట్ రూల్స్ అనేటివి ఒక 8 వరకు ఉంటాయి. ఒకటి వచ్చేసి ప్యాటర్న్ ఆర్ సీక్వెన్స్. డెవలప్మెంట్ అనేది ఒక ప్యాటర్న్ కానీ సీక్వెన్స్ అని అంటే ఒక క్రమబద్ధీకరణ అనేది క్రమానుగతంగా ఉంటుంది. అని అంటే ఒక వ్యక్తిలో ముందు పాకడం, తర్వాత నడవడం, తర్వాత పరిగెత్తడం, ఇలా ప్రతి ఒక్కటి అనేది ఒక ప్యాటర్న్ లేదా సీక్వెన్స్లో జరుగుతుంది. సో అలాగే కాకుండా ప్రతి మనిషిలోనూ 5-6 దశలు ఉంటాయి. ఇన్ఫాన్సీ, నవజాత శిశువు దశ అని, చైల్డ్హుడ్ దశ అని, తర్వాత అడల్ట్ చైల్డ్హుడ్ దశ అని, తర్వాత అడోలిసెన్స్ అని. అంటే ముఖ్యంగా నవజాత శిశువు, శైశవ దశ, బాల్య దశ, ఉత్తర బాల్య దశ, యవనారంభ దశ, కౌమార దశ, తర్వాత మనకి వయోజన దశ, ఇలా రకరకాలైనటువంటివి ఉంటాయి. దీన్నే ప్యాటర్న్ ఆర్ సీక్వెన్స్ అనేటి ఫాలో అవుతుంది డెవలప్మెంట్ అనేది. తర్వాత జనరల్ టు స్పెసిఫిక్. జనరల్ టు స్పెసిఫిక్ అని అంటే డెవలప్మెంట్ అనేది, వికాసం అనేది ఒక సాధారణ నుంచి నిర్దిష్టం వైపు అనేది సాగుతుంది. సో మనకు సీటెడ్ నోటిఫికేషన్ కూడా వచ్చింది కాబట్టి అందుకే కంబైన్డ్గా చైల్డ్ డెవలప్మెంట్ చెప్తున్నాను అర్థమయ్యేటట్టు. జనరల్ టు స్పెసిఫిక్ అంటే మొదటగా ఒక వ్యక్తిని ఇలా పట్టుకోవడానికి వేళ్ళను ఉపయోగించిన అతను, చేతి వేళ్ళను మాత్రం ఉపయోగించిన అతను ఇట్లా టోటల్గా పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. అని అంటే ఒక సైడ్ నుంచి, జనరల్ నుంచి మొత్తం టోటల్గా ట్రై చేయడాన్ని జనరల్ టు స్పెసిఫిక్ అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. తర్వాత ఇండివిజువాలిటీ. ఇండివిజువాలిటీ అని అంటే డెవలప్మెంట్ ఫాలోస్ ఇండివిజువాలిటీ, ఇండివిజువల్ డిఫరెన్సెస్. లేకపోతే అంటే డెవలప్మెంట్లో, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. అని అంటే ఒక వ్యక్తి అనే అతను ఇంకొక వ్యక్తికి మామూలుగా దాన్ని ఏమంటారు, వైయక్తిక భేదాలు అని అంటే సామరస్యం, సేమ్గా ఉండరు, డిఫరెంట్గా ఉంటారు. ఈవెన్ ట్విన్స్ కూడా వేరే విధంగా ఉంటారు. సో డెవలప్మెంట్ అనేది ఇండివిజువల్ డిఫరెన్సెస్ని కలిగి ఉంటుంది. డూ నాట్ సేమ్ ఎట్ ఆల్ స్టేజెస్. డెవలప్మెంట్ అనేది ప్రతి స్టేజ్లో ఒకే రకంగా ఉండదు. కొందరిలో అని అంటే ఇప్పుడు శైశవ దశలో శారీరక పెరుగుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే వచ్చేసి కౌమార దశలో వచ్చేసి చాలా తక్కువగా ఉంటుంది. సో డు నాట్ సేమ్ ఎట్ ఆల్ స్టేజెస్ అంటే వికాసం అనేది అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. ప్రెడిక్టబిలిటీ అని అంటే వికాసాన్ని మనం ప్రాగుప్తీకరించవచ్చు. అనంటే అతని యొక్క టాలెంట్ చూసి న్యూస్ రీడర్ అవుతాడని, శాస్త్రవేత్త అవుతాడని, మామూలుగా కొత్త టీచర్ అవుతాడని అతని స్కిల్స్ చూసి ఒక ప్రెడిక్టబిలిటీ అనేది చేయొచ్చు. కానీ మొత్తంగా ప్రెడిక్ట్ చేయలేము. అని అంటే అంచనా వేయవచ్చు అని, వికాసాన్ని అంచనా వేయచ్చు. కంటిన్యూస్ ప్రాసెస్. డెవలప్మెంట్ కంటిన్యూస్ ప్రాసెస్ అంటే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు జరిగే ప్రాసెస్ని కంటిన్యూస్ ప్రాసెస్ అంటే నిరంతరం డెవలప్మెంట్ అనేది మనిషిలో జరుగుతూనే ఉంటుంది. సో ఇది నిరంతర ప్రక్రియ. తర్వాత ఇంటిగ్రేటెడ్ ప్రాసెస్. మామూలుగా మనం చెప్పుకున్నట్టు సోషల్ డెవలప్మెంట్ కానీ, ఫిజికల్ డెవలప్మెంట్ కానీ, కాగ్నిటివ్ డెవలప్మెంట్ కానీ, అంటే ఇలా రకరకాలమైన డెవలప్మెంట్ అనేటివి ఒక ఇంటిగ్రేటెడ్ పార్ట్ అని అంటే వాటిలో అవి కలుసుకొని సమన్వయపరచుకొని మనకి వికాసం అనేది అభివృద్ధి చెందుతుంది. సో డెవలప్మెంట్ అనేది ఇంటిగ్రేటెడ్ ప్రాసెస్. తర్వాత వచ్చేసి డిఫరెంట్ ట్రేట్స్ ఫర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. అని అంటే ఒక పార్ట్కి అనేది డిఫరెంట్గా ఉంటుంది, ఇంకో పార్ట్కి ఇంకో విధంగా ఉంటుంది. ఇందులో 2 రకాలైన స్టేజెస్ ఉంటాయి. ఒకటి శిరోపాదాభిముఖ అభివృద్ధి, సమీప దూరస్థ వికాస నియమం. శిరోపాదాభిముఖ అభివృద్ధి అంటే ఫస్ట్ హెడ్ వచ్చేసి పెరుగుతుంది, తర్వాత అది
పాదాల దగ్గర దాకా విస్తరిస్తుంది. దీన్ని శిరోపాదమిక వృద్ధి అంటారు. సమీప దూరస్థ అంటే ముందు పక్కటెముకల నుంచి ఇక్కడ సైడ్కి పెరగడాన్ని సమీప దూరస్థ వికాసం నియమం అంటారు. తర్వాత మనకి ఈ డెవలప్మెంట్ కానీ గ్రోత్ కానీ రెండు మెయిన్ అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి హెరిడిటీ, ఇంకొకటి ఎన్విరాన్మెంట్. హెరిడిటీ మీద ఎక్కువ ఆధారపడేది వచ్చేసి గ్రోత్. హెరిడిటీ మరియు ఎన్విరాన్మెంట్ మీద ఎక్కువ ఆధారపడేది డెవలప్మెంట్. డెవలప్మెంట్ అనేది ఎన్విరాన్మెంట్ మీద ఎక్కువ ఆధారపడుతుంది, హెరిడిటీ మీద చాలా తక్కువ ఆధారపడుతుంది. గ్రోత్ అనేది హెరిడిటీ మీద ఆధారపడుతుంది. హెరిడిటీ అంటే అనువంశికత. అనువంశికత అంటే తల్లిదండ్రుల నుండి వచ్చే మనకి ఏవైనా లక్షణాలు ఉంటే వాటిని అనువంశికత అని అంటారు. ఎన్విరాన్మెంట్ అంటే పరిసరాలతో వచ్చేదాన్ని ఎన్విరాన్మెంట్ అంటారు. సో ఇది వచ్చేసి గ్రోత్ అనేది అనువంశికత మీద ఆధారపడి ఉంటుందా అంటే తల్లిదండ్రులు. దీంట్లో 3 నియమాలు ఉంటాయి. వైవిధ్య నియమం, సారూప్య నియమం, ప్రతికూల నియమం. వైవిధ్య నియమం అనంటే ఒక వ్యక్తికి పుట్టిన పిల్లలనే వాళ్ళు కొందరు తెలివైన వాళ్ళు ఉంటారు, కొందరు తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు. లేకపోతే ఒక పొడవైన వ్యక్తికి పుట్టిన వాళ్ళు కొందరు పొడవుగా పుడతారు, కొందరు పొట్టిగా పుడతారు. దీన్ని వైవిధ్య నియమం అని అంటారు. సారూప్య నియమం అని అంటే పొడవైన వ్యక్తులకు పొడవైన వాళ్ళు పుట్టడాన్ని, లేకపోతే పొట్టిగా ఉన్న వాళ్ళకి పొట్టిగా ఉన్న వాళ్ళు పుట్టడం కానీ, తెలివైన వ్యక్తులకు తెలివైన వాళ్ళు పుట్టడం కానీ, తెలివి తక్కువ వాళ్ళకు తెలివి తక్కువ వాళ్ళు పుట్టడం కానీ సారూప్య నియమంగా చెప్పుకోవచ్చు. అంటే సిమిలర్ అన్నట్టు. తర్వాత ప్రతికూల అని అంటే తెలివైన వ్యక్తులకు తెలివి లేని వాళ్ళు పుట్టడం కానీ, పొట్టి వాళ్ళకు పొడవు వాళ్ళు పుట్టడం కానీ, ఇది ప్రతికూల నియమంగా చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేసి గ్రోత్ అనేది హెరిడిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఈ హెరిడిటీ మనకి ఎలా వస్తుందని అంటే ప్రతి మనిషిలో 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి. సో మనకి 23 జతల క్రోమోజోమ్స్లో మనకి పురుషుడి నుంచి 23 జతలు వస్తాయి, స్త్రీ నుంచి 23 జతల క్రోమోజోమ్స్ వస్తాయి. సో లింగ నిర్ధారణ సమయంలో ఈ 23 క్రోమోజోమ్స్లో కించని పురుషుల్లో XY అనే క్రోమోజోమ్స్ ఉంటాయి, స్త్రీలలో XX అనే క్రోమోజోమ్ ఉంటుంది. ఇందులో X అనే క్రోమోజోమ్ వస్తుంది, ఇందులో Y అనే క్రోమోజోమ్ వస్తుంది. ఒకవేళ ఇందులో X అండ్ Y అనే 2 క్రోమోజోమ్స్ వస్తాయి. ఇక్కడ XX అనేది టైంలో గర్భం ధరించే టైంలో XX అనేది కలిస్తే మనకి ఆడ శిశువుగాను, XY అనేది కలిస్తేనే మగ శిశువుగాను జన్మిస్తారు. సో హెరిడిటీ అనేది గ్రోత్లో అనేది చాలా ఇంపార్టెంట్ అనేది లింగ నిర్ధారణ గురించి కూడా వస్తుంది. తర్వాత ఎన్విరాన్మెంట్ అనేది వచ్చేసి మనకు ప్రకృతితో అతను ఎలా మమేకం అవుతున్నాడు అంటే కొందరు అనే వాళ్ళు చాలా ఎడ్యుకేషన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చదువు అనేది చాలా ఈజీగా వస్తుంది. కొందరు ఎడ్యుకేషన్ లేని సైడ్ నుంచి వస్తుంటారు, వాళ్ళకి అంత అవకాశాలు ఉండవు. సో ఆ అవకాశాన్ని కొందరు ఎలా యూజ్ చేసుకున్నారు, అవకాశం లేని వాళ్ళు కొందరు వేరే దగ్గరికి వెళ్ళి చదువుకోవడం కానీ, వాళ్ళలో ఉండే ప్రతిభ ఆధారంగా అనేది వికాసం అనేది ఎలా అభివృద్ధి చెందుతున్నది అనేది మనం తెలుసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గురించి. మనకి ఇది గ్రోత్ అని అంటే క్వాలిటేటివ్ అని అంటే క్వాంటిటేటివ్ అంటే కొలవగలిగే అంశాలు. ఇది 2 రకాలు, బాహ్య పెరుగుదల, అంతర్గత పెరుగుదల. డెవలప్మెంట్ అని అంటే కొలవగలిగే అంశాలు, కొలవలేని అంశాలు మొత్తం అని అంటే బ్రెయిన్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, మన జీవితంలో ఎలా వస్తుంది వికాసం అనేది. అది వికాసము ఒక 4-5 ఉంటే, ఒకటి సోషల్ డెవలప్మెంట్, ఫిజికల్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందని. తర్వాత మనకి ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది 2 అంశాల మీద ఆధారపడి ఉంటుంది, హెరిడిటీ మరియు ఎన్విరాన్మెంట్. హెరిడిటీ అనేది అనువంశికత, మనకు తల్లిదండ్రుల నుంచి వచ్చే లక్షణాన్ని అనువంశికత అంటారు. ఈ అనువంశికతలో మనకి తండ్రి నుండి 23 క్రోమోజోమ్స్ వస్తాయి,
తల్లి నుండి 23 క్రోమోజోమ్స్ వస్తాయి. ఇందులో ఎక్స్ఎక్స్ అనేది స్త్రీల నుంచి వస్తే ఇక్కడ పురుషుల నుంచి XY అని వస్తుంది. ఇక్కడ కలిసే విధానాన్ని బట్టి XX అనేది వస్తే ఆడ శిశువుగా వస్తుంది, XY అని వస్తే మగ శిశువుగా జన్మిస్తారు. ఇందులో మనకి వైవిధ్య నియమము మరియు సారూప్య నియమం, ప్రతికూల నియమం ఉంటుంది. వైవిధ్య నియమం అని అంటే ఒక వ్యక్తికి జన్మించిన శిశువులో కొందరు తెలివైన వాళ్ళు, కొందరు తెలివి లేని వాళ్ళు అని అంటే సిమిలర్గా మరియు డిఫరెంట్గా ఉంటే దాన్ని వైవిధ్య నియమం అంటారు. సారూప్య నియమం అని అంటే సేమ్గా అని అంటే తెలివైన వ్యక్తులకు తెలివైన వాళ్ళు, పొట్టిగా ఉండే వాళ్ళకు అట్లా అన్నట్టు సిమిలర్గా ఉంటే సారూప్య నియమం అంటారు. ప్రతికూల నియమం అంటే డిఫరెంట్, టోటల్ డిఫరెంట్ అన్నట్టు ఎలా ఉంటారు అనేది ప్రతికూల నియమం. తర్వాత డెవలప్మెంట్స్ నియమాలు, ప్రిన్సిపల్స్ అన్నట్టు, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఇది ఒక ప్యాటర్న్ సీక్వెన్స్ అనేది ఫాలో అవుతుంది అని అంటే నడవడం కానీ ఇలా అనేది పాకడం, నడవడం, దూకడం అనేటి ఇలా చేయడాన్ని ప్యాటర్న్ సీక్వెన్స్ అనేది అని అంటారు. క్రమానుగతంగా ఉంటుంది. జనరల్ టు స్పెసిఫిక్ అంటే సాధారణం నుంచి నిర్దిష్టం. ఒక వ్యక్తి తన పూర్వ అనుభవాలతో ఇలా పట్టుకున్న దాన్ని ఫుల్గా పట్టుకోవడం కానీ ఆలోచించే జ్ఞానాన్ని పెంపొందించుకోవడం అనేది జనరల్ టు స్పెసిఫిక్ కిందకి వస్తుంది. ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే వైయక్తిక భేదాలు. అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో సేమ్ ఉంటాడు, ఈవెన్ కవలలు కూడా సేమ్ ఉండరు. ఈ కవలల్లో కూడా మనకి 2 రకాల కవలలు ఉంటారు, దాని గురించి వేరే చెప్పుకోవచ్చు. తర్వాత డు నాట్ సేమ్ ఎట్ ఆల్ స్టేజెస్ అంటే కొందరిలో ఒకే రకంగా ఉంటే కొందరు ఫాస్ట్గా ఉంటారు, కొందరిలో ఒక స్టేజ్లో అనేది ర్యాపిడ్ పేస్తో ఇంక్రీజ్ అయితే కొందరిలో అదే స్టేజ్ వేరే స్టేజ్ అనేది శైశవ దశ అనేది ర్యాపిడ్ స్టేజ్లో ఉంటే వేరే మనకి కౌమార దశ వచ్చేసరికి చాలా స్లోగా ఉంటుంది. ప్రెడిక్టబిలిటీ అంటే అంచనా వేయచ్చు అని అంటే ఏం అవ్వగలడు అనేది అంచనా వేయచ్చు. తర్వాత కంటిన్యూస్ ప్రాసెస్, నిరంతర ప్రక్రియ అని అంటే జీవితాంతం చనిపోయే వరకు జరిగే ప్రక్రియ పుట్టినప్పటి నుంచి. తర్వాత ఇంటిగ్రేటెడ్ ప్రాసెస్ అంటే డెవలప్మెంట్, వికాసం అనేది ఈ సోషల్ కానీ మాకు కాగ్నిటివ్ డెవలప్మెంట్ కానీ అని అంటే మనిషిలో జరిగే వికాసాలు అన్నింటిలో కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ వ్యవస్థగా అంటే వాటితో సమన్వయపరిచి ఇంటిగ్రేటెడ్ ప్రాసెస్గా ఉంటుంది. తర్వాత డిఫరెంట్ రేట్స్ ఫర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ అంటే ఒక్కొక్క పార్ట్కి వివిధ రకంగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇందులో శిరోపాదాభిముఖ అభివృద్ధి అని అంటే శిరస్సు నుండి పాదం వరకు జరుగుతుంది అభివృద్ధి. తర్వాత సమీప దూరస్థ వికాసం అంటే పక్క వైపులో జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి గ్రోత్కి మరియు డెవలప్మెంట్కి వచ్చిన క్లాస్ ఫస్ట్ లెసన్. ఇది వచ్చేసి ఇది చైల్డ్ డెవలప్మెంట్లో సీటెట్కి మరియు టెట్కి ఉపయోగపడుతుంది. సో మీరు వచ్చేసి నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.